గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం సూత్రం ఎన్నడూ మారదు. ఎవడు ఏ విత్తనం విత్తితే అదే పంట కోస్తాడు. ఈ సూత్రం కొందరు బైబిల్ వ్యక్తులలో ఎంత నమ్మకంగా పనిచేసిందో చూపమంటారా? యాకోబు జీవిత కథ ఉంది. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకును మోసగించాడు. ఏశావు వేషం వేసుకుని గుడ్డి తండ్రిని నమ్మించాడు, మోసం చేశాడు, నాటకమాడాడు. పెద్ద కొడుకు రావలసిన దీవెనను తాను దొంగతనం చేశాడు. తండ్రిని వంచిన యాకోబు పారిపోయాడు. లాబాను మామ దగ్గర కొంతకాలమున్నాడు. తండ్రికి తాను చేసింది అంతటితో పోయిందా? లేదు. అతడు ఏమి విత్తాడో ఇక్కడ అదే పంట కోశాడు. నీవు విత్తిందే అచ్చం అదే నీ పంట. యాకోబుకు ఏమైంది? రాహేలును ప్రేమించాడు. రాహేలు ఎవరు? లాబాను చిన్న కూతురు. ఆమె కోసం 7 సంవత్సరాలు మామకు వెట్టి చాకిరీ చేశాడు. పెళ్లి అయిందా అంటే అయింది. ఆమె మేలు ముసుగు తొలగించి చూస్తే ఆమె రాహేలు కాదు, ఆమె లాబాను పెద్ద కూతురు లేయా. శోభనం రాత్రి యాకోబు మంచి పాఠం నేర్చుకున్నాడు. తాను ఏమి విత్తాడో అదే పంట కోశాడు. ఇస్సాకు పెద్ద కొడుకు వేషంతో తాను తండ్రిని మోసం చేశాడు. రాహేలునిస్తానని చెప్పి లాబాను మామ తనకు లేయాను అంటగట్టాడు. తాను విత్తిందే తాను కోసిన పంట.